షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. మరి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ఎప్పుడైతే ప్రభుత్వం ప్రెస్టీజియస్గా స్టార్ట్ చేసిందో అప్పుడు మండలానికి ఒక గ్రామం చొప్పున మరి 100% సాచురేషన్ మోడ్లో ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు దాంట్లో మన నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ ఏ అండ్ లక్ష్మాపూర్ ఒక గ్రామ పంచాయతీ, తర్వాత మోపాలలో నర్సింగ్పల్లి గ్రామము, అదేవిధంగా జక్రాన్పల్లిలో నారాయణపేట, దిచ్పల్లిలో కమలాపూరు, ఇందల్వాయిలో అన్సాన్పల్లి, మరి సిరికొండల చిన్నవాల్గొట్టు, ఈ గ్రామాలను ఇనిషియల్గా మనం నోడల్ విలేజ్ కింద తీసుకొని అక్కడ 100% ఎన్ని మంది అర్హులు ఉంటే అంతమంది కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. మరి మల్కాపూర్ గ్రామము ఏలో మనకు 44 ఇండ్లు ముగ్గువసం. 44 ఇండ్లలో మరి అంటే బేస్మెంట్ లెవెల్కి వచ్చినాయి 28, రూఫ్ లెవెల్కి వచ్చినాయేమో 14. ఇక ఆర్సీసీ స్లాబ్ కూడా అయిపోయి మరి ఇప్పుడు ప్లాస్టింగ్ నడుస్తున్నటువంటి ఇండ్లేమో 2 ఉన్నాయి. ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది అంటే తర్వాత కట్టుకుంటామని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ 44 ఇళ్లలో 28 మందికి 2 సార్లు అంటే ఇప్పుడు ఎట్లుందంటే అది పేమెంట్ విడతల వారిగా ఉంది. ఎవరైతే పునాదులు వరకు కట్టుకొని అంటే బేస్మెంట్ వరకు కట్టుకున్న వాళ్ళకు ఫస్ట్ మొదటి విడత 1 లక్ష రూపాయలు, తర్వాత గోడలు కట్టుకొని మరి స్లాబ్ లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకొక 1 లక్ష రూపాయలు, అట్లా 28 మందికి 2 లక్షల రూపాయలు బ్యాంకులలో డిపాజిట్ చేయడం జరిగింది. తర్వాత స్లాబ్ వేసుకున్న వాళ్ళకు ఇంకొక 2 లక్షలు అడిషనల్ అంటే 4 లక్షల రూపాయలు. ఇంకా లాస్ట్ చివరి విడత ఎప్పుడు ఇస్తున్నామని అంటే ప్లాస్టరింగ్ అయిపోయి ఫ్లోరింగ్ అయిపోయి మరి మిగతా ఎలక్ట్రిసిటీ, వాటరు, శానిటేషన్ అన్ని కలరింగ్ కొరకు 1 లక్ష రూపాయలు, లాస్ట్లో మొత్తమే 5 లక్షల రూపాయలు వాళ్ళు 400 చదరపు అడుగుల నుండి 600 చదరపు అడుగులు కట్టుకున్న వాళ్ళకు మనం ఇస్తున్నాం. 24 మందికి ఒక విడత అమౌంట్ పడ్డది, 28 మందికి 2 విడతల అమౌంట్ పడ్డది. తర్వాత ఇద్దరికేమో 3 విడతలు అంటే 4 లక్షల రూపాయలు పడ్డాయి. సో ఇట్లా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, ఇలా నిజంగా పేదోడి కళ్ళల్లో మనము వెలుగులు చూస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నారు. గత 30 ఏళ్ళ కింద తర్వాత మధ్యన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇండ్లే కానీ మరి మధ్యన మాకు 10 ఏళ్ళ నుండి 15 ఏళ్ళ నుండి ఒక ఇల్లు కూడా రాలే. మరి మా ఇల్లు కావాలని అన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో ప్రామిస్ చేసింది, మరి వస్తాయో రావో అని అనుమానాలు ఉంటాయి. అయితే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో నోరు మూసింది. మరి వాళ్ళ ప్రతి నియోజకవర్గానికి, మన నియోజకవర్గం కూడా నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు మొత్తం మనకు శాంక్షన్ అంటే ప్రొసీడింగ్స్ ఇచ్చినాయి దగ్గర 3603 అంటే కలెక్టర్ ద్వారా అనుమతి ఇచ్చినాయి. దాంట్లో మనకు 3000 పైచిలకు ఇండ్లు ఇప్పుడు గ్రౌండ్ అయినాయి పోయింది. మరి అన్ని అవినీతిలో అడ్డంగా దొరికిపోయిండ్రు. కాళేశ్వరంలో ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్స్ వచ్చినాయి ఆల్రెడీ. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారు అన్ని రంగాలలో డిజైన్ కానుండి ఈవెన్ కన్స్ట్రక్షన్ కానుండి మొత్తం కూడా దాని మెయింటెనెన్స్ కానుండి అన్నీ కూడా తప్పులు ఉన్నాయని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారు. అందులో నీళ్ళు పద్దు, నీళ్ళు ఇస్తే డ్యామ్ కొట్టుకపోతుంది అని చెప్పి 3 మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఇవాళ అది 1 లక్ష కోట్ల రూపాయలు దాంట్లో వృధా చేసినటువంటి సందర్భం. మళ్ళీ ఇవాళ ఫార్ములా 1లో దొరికిండ్రు, చేపల స్కామ్ నడుస్తూ ఉంది, గొర్రెలు నడుస్తూ ఉంది, ఫోన్ ట్యాపింగ్ నడుస్తూ ఉంది. వాళ్ళు మొత్తం అవినీతిలో కూరుకుపోయి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా పిచ్చెక్కి మరి అంటే రోడ్డు మీద పడి బట్టలు ఇప్పుకొని చింపుకొని తిరిగే పరిస్థితికి వచ్చారు వాళ్ళు. ఇంకా ఏదో మమ్మల్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారని అనుకుంటారు, మర్చిపోయారు ప్రజలలో. ఇంకా ఏదో తాపత్రయం పడుతూ ఉన్నారు, అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఇవాళ బనకాచల విషయం చెప్తా ఉన్నాను. ఇలా కృష్ణా వాటర్ కూడా మొత్తం కూడా ఆంధ్రలోకి రాసి చేసి ఇవాళ ఆయన సత్యపూసలాగా మాట్లాడుతున్నాడు. అసెంబ్లీకి రాడు, అప్పుడు సెక్రటరీకి రాలే సీఎం ఉన్నప్పుడు. ఇలా అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చొని జీతం తీసుకుంటా ఇంట్లో కూర్చొని కొడుకు వాళ్ళతో మాట్లాడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఇంకా ఏం చేసినా టీఆర్ఎస్ పని అయిపోయినట్టే, అది ఒడిసిన ముచ్చట. ఇంకా ఆస్తుల పంపకాల విషయంలో మరి ఎవరు పెద్దరికం చేయాలి, ఎవరు పార్టీని లీడ్ చేయాలనే ఉద్దేశంతో అక్క, చెల్లెలు, అన్న, బావ వీళ్ళందరూ ముగ్గురు కొట్లాడుకుంటున్నారు. దాంట్లో ఇంకా ప్రజల కోరికేది ఏం లేదు. ఇక బీజేపీతో ఎప్పుడు ఎట్లా పొత్తు పెట్టుకోవాలా, ఎవరు లీడ్ చేయాలని ఆ సతమతంలోనే ఉన్నారు. ఎప్పుడు జైలు పోతామో అన్నది వాళ్ళకి భయం ఉంది. మరి దాని గురించి ఏదో తాపత్రయం పడుతున్న ప్రజలను డైవర్ట్ చేయాలని చెప్పి పెద్ద టీఆర్ఎస్ను పట్టించుకునే అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.